మేము ఏం చేసామంటే కన్సల్టేషన్ ఇంత టైంకి ఇన్ని స్లాట్స్ అనేది మాకు ఎట్లా డిఫైన్ చేయాలనేది ఏం ఐడియా రాకుండే. సో మేము 5 minutes ఇంటర్వెల్ కి స్లాట్స్ పెట్టే వరకు చాలా బుకింగ్ అయ్యాయి. కానీ 5 minutes లో మనం ఏం మాట్లాడలేం కదా, 5 minutes మాట్లాడి కూడా అవునండి. పెట్టేయలేము. సో కరెక్టే. మనకి అనుభవం లేకపోవడం వల్ల జరిగిన తప్పిదం. పర్లేదు, ఇట్స్ ఓకే అండి. సో యూ హావ్ టేకెన్ సచ్ ఎ గుడ్ ఇనిషియేటివ్ అండి. సో ఐ జస్ట్ అప్లాజ్ ఇట్. యా థ్యాంక్ యూ. సో Yeah, ఒకసారి and డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి మళ్ళీ. యా 28th February 1986 అండి. ఓకే. టైమ్ రాత్రి 12:45 అంటే 27 తర్వాత, అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 28th మార్నింగ్ అనుకోండి. యా 12:45 మధ్యలో. 28th February 1986. టైం వచ్చేసి 00:45. ఎగ్జాక్ట్లీ 00:40 00:45 మధ్యలో. యా అది వెరిఫై చేయాలా, 00:45 వేసుకోమంటారా? 45 చేసుకోండి సార్. 0:45 12:45. యా ఓకే. ప్లేస్ హైదరాబాద్ అండి. ఒక్క సెకండ్ వేస్తున్నాను. యా నాకు ఏమేమి వచ్చాయో చెప్తానే. సో వృశ్చిక లగ్నం వచ్చింది. అవునండి. చంద్రుడు వచ్చేసి కుజ నక్షత్రం చిత్తలో ఉన్నాడు, కన్యారాశి చిత్తలో ఉన్నాడు. అవునండి. యా ఏం కావాలి? అవునండి, చిత్త ఒకటి. ఏం లేదండి, నేను యాక్చువల్ గా నాకు ఆస్ట్రాలజీ అనేది కొంచెం నాలెడ్జ్ అనేది ఏదో అలా ఇన్స్టిట్యూషన్ లాగా ఉండింది, అంటే ఇంట్రెస్ట్ ఉండింది. బట్ 2021 నుంచి 2021 లైక్ మీ వీడియోస్ చూడటం నేను చాలా రిగ్రెస్ గిట్ చేసా. అండ్ ఆల్మోస్ట్ లైక్ మొత్తం ఫాలో అవుతున్నా, ఫస్ట్ వీడియో నుంచి మొత్తం అంతా కూడా మీరు ఫాలో అవుతున్నా. అండ్ అంత అర్థమవుతుంది. అండ్ ఒక 150-200 చార్ట్స్ వరకు కూడా నేను చూసా. వెరీ గుడ్. వాళ్ళందరూ మన గురువులే అని చెప్పి మీరు చెప్పినట్టే వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుని చెప్పడం జరిగింది. చాలా వరకు ప్రిసైజ్ గా ఆన్ పాయింట్ అని చెప్పి కూడా అన్నారు. సూపర్. యా గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్ మాత్రము 97% చాలా బాగా ఇదవుతుంది సార్. నాకు ఒక ముగ్గురికి తప్పుపోయింది అంతే, అంటే జరగలేదు చెప్పిన అంతే. మిగతా వాళ్ళందరికి 97% బాగుంది. వాళ్ళు ఇంటెన్సివ్ గా మీట్ అవ్వకపోవడం ఏదో జరుగుతా ఉంటది ర్యాండమ్లీ, ఏదో యా మేబీ అయి ఉండొచ్చు అంతే, అంతకు మించి ఏం లేదు. అదే ఒక ముగ్గురు ఫెయిల్ అయ్యారు అంతే. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మీనట్టు ఇది కూడా చూస్తున్నా. సో ఇది నక్షత్రాలు, ఇక నక్షత్ర జాతకం ప్రాక్టికల్ సెల్లర్ ఆస్ట్రాలజీ అయితే గూస్ బంప్స్ సార్. ఇప్పుడు చెప్తుంటే కూడా నా హార్ట్ కొంచెం ఫాస్ట్ కొట్టుకుంటుంది. కొంచెం ఎక్సైటెడ్ ఉందా. యా సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ప్రస్తుతం యాక్చువల్ గా బిజినెస్ చేస్తున్నా సార్. నేను యాక్చువల్ గా జాబ్ స్టార్ట్ చేశాను. నేను ఎయిర్టెల్ లో పనిచేసేవాడిని స్టార్టింగ్ లో. దేనిలో? ఎయిర్టెల్ కంపెనీలో పనిచేసేవాడిని 2009 లో. ఎయిర్టెల్ లో ఏంటిది? ఎయిర్టెల్ లో లైక్ రిటెన్షన్ మేనేజర్ కింద ఓకే పని చేసేవాడిని. దాని తర్వాత నేను 2015 తర్వాత 2016 లో నేను ఓలా యూబర్ క్యాబ్స్ బిజినెస్ స్టార్ట్ చేశా. అంటే మీరు క్యాబ్స్ కొని ఇవ్వడమా? లేదు, నేనే ఆపరేట్ చేస్తా. నేనే డ్రైవర్ రిక్రూట్ చేసుకుంటా. కాకపోతే ఓలా అనే ప్లాట్ఫామ్ లో తిరుగుతాయి అనమాట అవి. ఓకే. మీకు వెహికల్స్ ఉంటాయి, మీరు ఓలాలో తిప్పుతారు వాళ్ళని? ఓలాలో తిప్పుతాం అనమాట. యా ఓకే. రైట్. డ్రైవర్ నేను చేసుకుంటారు, మీరు చేసుకుంటారు. ఓకే. ఎగ్జాక్ట్లీ అట్లా ఒక కార్ తో స్టార్ట్ చేసి నేను ఇప్పుడు ఐ హావ్ ఎ ఫ్లీట్ ఆఫ్ 5 కార్స్ అండి. అంటే అంతకు ముందు నేను అంటే గురువులో కేతు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. గురువులో శుక్రుడు వచ్చిన టైంలో అయితే ఈవెన్ వేరే వాళ్ళ దగ్గర లీజ్ కి తీసుకుని, అంటే మనది జీరో ఇన్వెస్ట్మెంట్ లాగా వేరే వాళ్ళ దగ్గర లీజ్ కి తీసుకుని వాళ్ళకి నెలకి 18,000 ఇవ్వటం. అంటే వేరే వాళ్ళ కార్ మనం తీసుకుంటాం, డ్రైవర్ సాలరీ మనం వేస్తాం, లీజ్ వెహికల్ కూడా తీసుకుని అదొక అట్లా నేను 12 కార్స్ కూడా మెయింటైన్ చేసా. 12-15 కార్స్ ఫ్లీట్ మెయింటైన్ చేసా. కరోనా తర్వాత లైక్ వద్దు, ఎవరిది వాళ్ళకి ఇద్దాం, ఎందుకు వచ్చిన తాలకి అని చెప్పి కొంచెం మెచ్యూరిటీ వచ్చి మన వరకు మనకుంటే చాలు సొంత బండ్లు అని చెప్పి. సో ప్రస్తుతం అట్లా ఉంది. సో 16 నుంచి కూడా ఫుల్ రైజ్ ఉందండి. బాగుంది. సో నాది ఏంటంటే ప్రశ్న ఏంటంటే సాటర్న్ మహారదశ ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇంకో బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాం అనుకుంటున్నా. సో అండ్ నాకు యాజ్ ఆఫ్ నో నాకు ఐడియా అంటూ ఏం లేదు. ఒక ఐడియా మాత్రం కన్స్ట్రక్షన్ వైపు ఉంది. అంటే నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నా. అంటే రియల్ ఎస్టేట్ అంటే తెలిసిన వాళ్ళవే చేస్తున్నా అనమాట. అంటే రియల్ ఎస్టేట్ లాగా అంటే అందరిలాగా కాదు, ఫుల్ టైం కాదు. నాది యాక్చువల్ గా నా బ్రెడ్ అండ్ బటర్ ఇదే, ఇది ఓలా క్యాబ్స్. నాకు మధ్యలో రియల్ ఎస్టేట్ కూడా నాకు అంటే కలిసి వచ్చాయి. వెరీ గుడ్. రెండోది ఎందుకంటే లగ్న చతుర్థాధిపతులు లగ్నం మీద ఉన్నారు కదా. సో వెహికల్, ప్రాపర్టీ, వీటన్నిటి మీద. ఇప్పుడు మూన్ ఈజ్ ఆల్సో 9th లార్డ్, గృహకారకుడు లాభంలో ఉండి దాని స్టార్ లార్డ్ అయిన వాడు లగ్న చతుర్థాధిపతుల నక్షత్రంలో ఉన్నట్టు.
సో అవును, మార్స్ అండ్ అవును. సాటర్న్ ని అసోసియేట్ Saturn. చేశారు కదా. మళ్ళీ 10th లార్డ్ ఇస్ యా, యా. ఆల్సో పొజిటెడ్ విత్ ధనాధిపతి దిగ్బలం పొందిన శుక్రుడితో పాటు కలిసినాడు. అంటే లగ్న అవును. చతుర్థాలు బలంగా ఉన్నాయి కాబట్టి మీరు సస్టైన్ అవ్వగలుగుతున్నారు. అర్థమైందా? అందరికి అవునండి, అవునండి, వర్కౌట్ అవును. కావాలని రూల్ ఏం లేదు. అంత ఈజీ కూడా అవునవును, కాదు. అవును. అందరు ఇందులో ఫ్లాప్ అయిన వాళ్ళే సార్ ఎక్కువ. చాలా మంది ఫ్లాప్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును, కరెక్ట్. మంది మాత్రం ఒకటి పెట్టి మనం కార్ల మీద కార్లు కొంటూ ఇప్పటికీ నడుస్తుంది మనం. అవును. సో ఎందుకంటే ఇక్కడ బలంగా ఉంది కాబట్టి రాహుకేతుల అదే. పరివర్తన ఉంది. సో వాళ్ళు అవునండి. లాభ పంచమ భావాల్లోకి వెళుతున్నారు, పర్వాలేదులే. సో వ్యయంలో అవునవును. రాహు ఉన్నట్టు పనిచేస్తా ఉంటాడు. సో అప్పుడు అవునండి. శుక్రుడు నక్షత్రంలో ఉన్నట్టు పనిచేస్తాడు, ఏం పర్లేదులే. సో అయితే మనకి ఇక్కడ జూపిటరు తర్వాత సన్ను ఇద్దరు కూడా మనకి కేతు దిగ్బలం. దిగ్బలం కాదు. సో వాళ్ళందరూ కూడా రాహు నక్షత్రాల్లో ఉన్నారు కదా. అవునండి, అవునండి, అవును. సో రాహు నెక్స్ట్ అక్కడ శతభిషంలో ఉన్నారు. సన్ జూపిటర్ ఎప్పుడైతే అసోసియేట్ అయి ఉన్నారో 10th లార్డ్, Hmm. సో 10th లార్డ్ ఇస్ గాట్ డిస్టర్బ్డ్, సెకండ్ లార్డ్ ఇస్ గాట్ డిస్టర్బ్డ్. కాబట్టి ఏంటంటే ఎంత ఎంత చేస్తున్నప్పటికీ కూడా నేను ప్రొఫెషనల్ గా ఇంకా సెటిల్ అవ్వలేదన్న ఒక ఫీలింగ్ అది ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అనేది ఉంది. యా, యా. అది సాటిస్ఫాక్షన్ ఇవ్వనివ్వదు, అదే సమస్య. అవునండి, ఇప్పుడు అవునండి. శుక్రుడు వివాహం ఏ ఇయర్ లో అయింది? 11 లో అయిందండి, 2011. ఓకే, శుక్ర నక్షత్రాన్ని చాట్ లో ఎవరు ఆక్యుపై చేయలేదు, కానీ శుక్రుడు అవును. గురు నక్షత్రంలో ఉంటే గురు రాహువులు ఉన్న నక్షత్రంలో ఉన్నాడు. అవును. అర్థమైందా? సో అవును, దానివల్ల శుక్రుడికి కొంత వక్రత్వ దోషం వచ్చినట్టే. కాబట్టి గురు రాహుల్ గురు ఒక నిమిషం, సారీ గురువు ఫర్ కేతు ఇంటరప్టింగ్. గురు సారీ గురు కేతువులు ఉన్న నక్షత్రంలో ఉన్నాడు. దానివల్ల దానివల్ల శుక్రుడు కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. ఓకే, ఓకే, ఓకే. డిస్టర్బ్ అయ్యాడు. లక్కీగా ఏంటంటే వివాహం జరిగిన టైంకి 10th హౌస్ ఎక్స్టైల్ నెటల్ సాట్రన్ జరిగింది. ఆ సాట్రన్ రెట్రోగ్రేట్ అయినా కూడా జరిగింది కాబట్టి బ్యాలెన్సింగ్. కానీ ఐ హ్యావ్ ఎ కన్సర్న్ అబౌట్ వైఫ్ హెల్త్ చెప్తాను, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇన్ పార్ట్నర్ రిలేషన్షిప్ ఇవి చెప్తా. కనిపించాయా? ఏంటని ఏం చెప్తున్నా? వైఫ్ హెల్త్ లేదనంటే పార్ట్నర్ తో రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏదో ఒకటి కనిపిస్తాయి. లేదండి, తన హెల్త్ పరంగా మామూలుగా తనకి అంటే ఏదో ఒకటి వస్తుంటుంది. కొంచెం ఈ మధ్య కొంచెం ఉంటుంది తప్ప మామూలుగా హెల్త్ పరంగా షీఈస్ అబ్సల్యూట్లీ ఫిట్ అండ్ హెల్దీ. అండ్ కమ్యూనికేషన్ పార్ట్నర్ తో నేను పార్ట్నర్షిప్ లో బిజినెస్ ఏం చేయలేదు. పార్ట్నర్ అంటే వైఫ్ అంటున్నారు మళ్ళీ. లేదండి, లేదు మేము కలిసి కంపారిటబుల్ హ్యాపీ. అయితే హెల్త్ అనేదే మనం కన్సర్న్ గా తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం లేదు. ఇక ముందు మనము కన్సర్న్ గా తీసుకోవాలి అంతే. అచ్చా, వైఫ్ హెల్త్ అండి. బిజినెస్ బానే ఇస్తుంది, ఎందుకంటే 7th లార్డ్ కి పడితే రెట్రో ఇట్ విల్ గివ్ మోర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బిజినెస్ అనేదంతా ఎస్టాబ్లిష్మెంట్ లో. ఇప్పుడు చతుర్థంలో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. సో 10th ఇక్కడ వీనస్ చతుర్థంలో ఉండి దిగ్బలం పొందాడు కాబట్టి వీనస్ డామినేట్ చేస్తాడు చతుర్థాన్ని. సార్ ఇప్పుడు కుజుడు చూస్తున్నాడు కాబట్టి ఫస్ట్ హౌస్ లోంచి గురువుని ఇక్కడ. సో గురువు కూడా దిగ్బలం పొందినట్టే కదా. అండ్ గురు నక్షత్రాధిపతి బుధుడు నక్షత్రాధిపతి కూడా గురువే. సో బుధులు కూడా దిగ్బలం పొందినట్టే కదా. అంటే కుజుడు చూస్తున్నాడు కదా 4వ చతుర్థ దృష్టితో. బుధుడి యొక్క నక్షత్రాధిపతి బుధుడు ఎక్కడ మీనంలో ఉన్నాడు కదా. అవును, కానీ నక్షత్రాధిపతి గురువుని చూస్తుంటే అంటే బుధుడి నక్షత్రాధిపతిని ఫస్ట్ ఇంట్లో ఉన్న గ్రహం ఆస్పెక్ట్ చేసినా గానీ దిగ్బలం మనకి ఫామ్ అవుతుంది. కుజుడు గురువుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. గురువు ఆల్సో గాడ్ దిగ్బల, శుక్ర ఆల్సో గాడ్ దిగ్బల. రెండు ప్లానెట్స్ ఎగ్జాక్ట్లీ రెండింటికి దిగ్బలం వచ్చినప్పుడు దీనిలో గురువు మనకి సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్ అని ఒక రూల్ ఉంది. అవును, సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్ లో ఏది పెద్దదో చూసుకుంటాం మనం. అది పెద్దది కాదు, అది దాని సీక్వెన్స్ లో జూపిటర్ వెనకాల వస్తాడు అనమాట. సీక్వెన్స్ ఉంటుంది దానిలో. మనకి మెర్క్యూరీ లాస్ట్ లోకి వస్తుంది. ఇట్లా ఉన్నది ఒక సీక్వెన్స్ ఉంది. రాహుకేతులు ఫస్ట్ లో వస్తారు, ఇలా ఉంది అనమాట. రాహుకేతు ఫస్ట్ లో వస్తారు, తర్వాత రవి, సన్, మూన్. ఓకే, ఆ సీక్వెన్స్ లో వీనస్ అనేవాడు. బాగుంది, మీరు మంచిగా పట్టుకున్నారు పాయింట్ ని. వెరీ గుడ్. సో వీనసే డామినేట్ చేసినట్టు కదా అప్పుడు. రైట్, ఓకే, అట్లా అనమాట. సో ఆ వీనస్ అనేవాడు మనకి ఫ్రెండ్లీగానే ఉన్నట్టు, ఒక రకమైన వక్రత దోషం వచ్చింది కాబట్టి ఫ్రెండ్లీగా ఉన్నట్టు. కానీ ఏంటంటే త్వరగా ఎస్టాబ్లిష్మెంట్ చేయనియాడు, త్వరగా ప్రాపర్టీ చేయనియాడు. కానీ మనం ఉన్నదేంటిది రిలేటెడ్ టు 4th హౌస్ రిలేటెడ్ లోనే ఉన్నాం. సో మార్స్ స్టార్ లార్డ్ అయిన వాడు డిబిలిటేట్ అయి మీనంలో ఉన్నాడు, కానీ ఆయన వక్రించాడు. ఎక్కడ గురు నక్షత్రంలోకి వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత. కానీ ఇప్పుడు 27th డే నేను పుట్టిన 27th డే వక్రించాడు. డైరెక్ట్ అయిపోయాడా లేదా మనం పట్టుకోవాలి. డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి మనకి లగ్నం లాడ్ని సేవ్ చేస్తున్నాడు. సో 2016 లో ఎప్పుడైతే మీరు ఈ ఓలా ఇది స్టార్ట్ చేశారో ఆ టైంకి ఈయన డైరెక్ట్ అయిపోయాడు. డైరెక్ట్ కాకపోతే దెబ్బతీసేది.
అర్థమైందా? అదే 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 అమ్మ థ్యాంక్ గాడ్ ఈశ్వర అనుగ్రహం. సో డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి దోషం లేదు. కాకపోతే ఓకే పంచమంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్నాడు. సో అది ఓకే, పూర్వ పుణ్యస్థానం. కాకపోతే మెర్క్యూరీ ఓకే డిబిలిటేట్ అయ్యాడు, దట్స్ ఆల్ రైట్. దానికి మనం చేసేది ఏం లేదు కదా, దట్స్ ఆల్ సార్. రైట్. అయితే ఇక్కడ చిన్న ఇప్పుడు డిబిలిటీ అయిన మెర్క్యూరీ ఆ రాశ్యాధిపతి కేంద్రంలో ఉంటే నీచ భంగం జరిగినట్టు ఒకటి చదివాను, అంటే మీరు చెప్పడం కూడా ఉంది. అండ్ అట్లనే ఇక్కడ నాకు పూర్ణచంద్రుడు కాబట్టి శుభగ్రహం కాబట్టి పూర్ణచంద్రుడు చంద్రుడు దృష్టి కూడా శుభగ్రహం కూడా మెర్క్యూరీ చూస్తోంది కాబట్టి శుభగ్రహం యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి నీచ భంగం అనేది కూడా జరిగింది అనేది నేను, ఎందుకంటే బికాస్ లాజికల్ గా నేను ఎక్కువ అనలైజ్ చేయగలుగుతా బాగా. నీచంలో ఉన్నా మన లగ్నానికి ఇప్పుడు పెద్ద వచ్చే సమస్య ఏమీ లేదులే, నో వరీస్. లేదు లేదు, అది ఊరికి అంటే నీచ భంగం జరిగింది అనేది ఊరికే కనుక్కున్నా. నీచభంగంగా చెప్తారు, బట్ ఐఎమ్ నాట్ షూర్ విత్ దట్ నీచభంగం. ఓకే ఓకే సార్. ఇంకొకటి చిన్నటి, అంటే నాకు ఇప్పుడు తెలిసింది ఒకటి, ఆ ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఒక్కోసారి కలిసి ఉండడం, లేదంటే డిబిలిటేటెడ్ ప్లానెట్స్ ఎక్స్చేంజ్ అవ్వడం, లార్డ్ కేంద్రంలో ఉండేది అది కొంత తక్కువగా పనిచేస్తుందేమో అని అనిపిస్తా ఉంది. సో చూడాలి. కానీ అది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఇవన్నీ చెప్తారు, కానీ క్యాలిక్యులేషన్ ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఫైనలైజ్ చేసి చెప్పరు. ఎగ్జాక్ట్లీ అవునండి. యా 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 చెప్పండి. యా Right. సార్ ఇంకోటి అది ఇప్పుడు గురువు బుధుడు గురు నక్షత్రంలో ఉన్నాడు కదా పూర్వభాద్రలో. సో బుధుడు ఉత్తర భాద్రపదం వస్తుంది కదా నాకు. బుధుడు ఉత్తర భాద్రపదలో ఉన్నాడా? అవును, అంటే మీరు కేపీ న్యూ ఐనామ్స్ వేసుకుంటే ఉత్తర భాద్రపద వస్తుంది, లహరి ఉత్తర భాద్రపద పూర్వ భాద్రపద వస్తుంది. అచ్చా నాకు గురు నక్షత్రం అనుకుంటాను నేను మరి అయితే. లేదు, శని నక్షత్రమే వచ్చింది నాకు. అవునా? సరే, బుధుడు సాటర్న్. ఓకే 28 ఫిబ్రవరి 86 0045 హైదరాబాద్ డిగ్రీస్ కి లగ్నం. ఎగ్జాక్ట్లీ శని నక్షత్రంలో పడింది, శని కూడా లగ్నానికి కంజాయింట్ అయ్యాడు. అవునండి అనురాధ 4లో వర్గోత్తమ ఉత్తమ అనురాధలో బలవంతుడు కదా, అనురాధలో బలవంతుడు. అవును 200% బలవంతుడు. అవును మీరు చెప్పారు. యా అండ్ అది వర్గోత్తమం కూడా సార్, లగ్నము ఇంకా శని కూడా సూపర్ వెరీ గుడ్. స్థిర లగ్నం 10 to 20, స్థిర లగ్నం 10 to 20లో ఉత్తమ ద్రేకణం, వర్గోత్తమ ఉత్తమ ద్రేకణం. వెరీ గుడ్ మంచిది కదా. లగ్నము శని రవి కూడా సార్. మనం లైఫ్ లో హార్డ్ వర్క్ చేయడానికి మేనేజ్మెంట్ రోల్స్, టాప్ పొజిషన్, ఇవన్నీ ఇప్పుడు మీరు ఓలా క్యాబ్స్ అయినా కూడా వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి కదా. యు ఆర్ బికమింగ్ చాలా. అవునండి చూడడానికి కోఆర్డినేట్ చూడడానికి అందరికి ఇలా ఇంట్లో కూర్చొని ఆపరేట్ చేస్తున్నాడు వీడు అని చెప్పి అనిపిస్తుంది, కానీ నిజంగా ఎంత మనం చేస్తున్నాం అనేది మనకి ఎందుకంటే ఎక్కడ ఏది ఆగిపోయేది తెలియదు, ఎక్కడ సొల్యూషన్ ఇమీడియట్ గా సప్లై చేయాలి. అవును ఎగ్జాక్ట్లీ. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. యా ప్రస్తుతం ప్రోగ్రెసివ్ 10th హౌస్. మొన్న మనకి ఈ ఓలా స్టార్ట్ చేసే టైం కి 10th హౌస్ ఎక్స్టైల్ నెటల్ మార్చ్ జరిగింది, అందుకని ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి చేంజ్ తీసుకొచ్చింది అనమాట. ఇంప్రూవ్మెంట్ మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది. సో బానే ఉంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా మళ్ళీ యురేనస్ కి సెక్స్టైల్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు అది రెట్రోగ్రేట్ అయ్యాడు కాబట్టి అది ట్విస్ట్. సో 22, 23 కొంచెం బిజినెస్ డౌన్ అయినట్టు అనిపించిందా? 22, 23, 21 లో కొత్త కార్ కొన్నాను సార్ నేను, బాగుంది. 22, 23 బానే ఉంది సార్, యాజ్ ఎక్స్పెక్టెడ్ కంటే కొంచెం. యా అంతే. అవును సార్, ఇప్పుడు ఒక 2 లక్షలు వచ్చే జాగాలో ప్రోగ్రెస్ 2 lakhs. అవును సార్, ఒక 2 lakhs వచ్చే దగ్గర ఒక 1 lakh వచ్చింది అనుకోండి. ఎందుకంటే కొంచెం తక్కువైంది. ఒరిజినల్ గా స్టార్ట్ చేసిన టైమ్ ఆఫ్ బిజినెస్ బాగుంది కాబట్టి బిజినెస్ సస్టైన్ అవుతుంటుంది. మధ్యలో హైడ్ వచ్చింది కాబట్టి మనకి అక్కడ గ్రోత్ దగ్గర కొంత ఇష్యూ వచ్చింది. అవునండి 22, 23 23 మాత్రం 23 వేరే రకంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసారు. అంటే చాలా అంటే తెలిసిన రిలేటివ్స్, అంటే ఏజ్ పర్సన్స్ కానీ వాళ్ళందరూ చనిపోవడం, ఎక్కువ డెత్స్ అయినాయి ఫ్యామిలీలో, అంటే అవుట్ ఆఫ్ ఫ్యామిలీ, అవుట్ ఆఫ్ సర్కిల్ చెప్తారు. ఓకే ఇక్కడ ఏంటంటే మీకు జూపిటర్ దశ యోగించినట్టే. చాలా వరకు జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ చతుర్థంలో ఉండి చతుర్థానికి సంబంధించిన ఫలితాలు ఇచ్చింది. అర్థమైందా? అది వెరీ గుడ్. ఇప్పుడు ఎట్లానో ఇది ఎండ్ అయిపోతుంది. గురులో దశ జరుగుతోంది కాబట్టి ఏంటంటే మనం 25 జూలై వరకు కూడా కొంచెం కాన్షియస్ గా ఉండాలి. ఎందుకంటే మొత్తం షీల్డ్ వేసేసుకుని కూర్చున్నా సార్, సేవింగ్ మోడ్ ఆన్ చేసి నేను మొత్తం షీల్డ్ వేసుకుని 2025 ఆగస్ట్ వరకు ఉన్నది మేనేజ్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళాలి. వెరీ గుడ్, కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అది రెట్రోగ్రేట్ యురేనస్ కి సెక్స్టైల్ ఇచ్చి వెళ్ళినప్పుడు మనకి ఇమీడియట్ గా కనబడకపోయినా ఒక్కోసారి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంటుంది, అది తర్వాత బయటపడుతూ ఉంటాయి. ఒక్కోసారి డ్యామేజ్ అయ్యే సందర్భంలో నెగిటివ్ ఆస్పెక్ట్ లో బయటపడతాయి, రిజాల్వ్ అయ్యే సందర్భంలో పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చినాక బయటపడతాయి అనమాట. అర్థమైందా? కాబట్టి మనం ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. జూపిటర్ స్టార్ ఆక్యుపై చేసింది 7th లార్డ్ కదా,
కదా. సో అవును. కాబట్టి అవునండి. 7th హౌస్ ప్రాస్పెక్టివ్, వైఫ్ హెల్త్, ప్రీ చెకప్ అవి మనం రికమెండ్ చేయాలన్నమాట. దీని తప్పకుండా తర్వాత చేస్తా. మనకి మంచి ఆస్పెక్ట్స్ ఉన్నట్టున్నాయి కదా, చూద్దాం. యా ఇంకా యా యా చార్ట్ అంతా మంచిగానే పైకి పోతా ఉంది కదా, ప్రోగ్రెషన్స్ కూడా అన్ని పైకి పోతున్నట్టున్నాయి. సార్. యా యా బాగుంది. మనకి ముఖ్యంగా ఏంటంటే మెర్క్యూరీ డైరెక్ట్ అవ్వడం అనేది అద్భుతం అనమాట. ఓకే, మార్స్ అదే సార్, లగ్నంలో అదే ఉండడం ఈశ్వరుడు అనుగ్రహం. సాటర్న్ కి బెనిఫిట్ అయింది. మార్స్ లగ్నంలో ఉండడం సాటర్న్ కి బాగా అవును. బెనిఫిట్ అయింది కాబట్టి బాగుంటుంది. ఉమ్, శని కుజులు అంటే ఏంటిది, అదొక ఐరన్, ఉమ్. మంచి అవును సార్. ఐరన్. అవును. సో కాబట్టి కార్స్ ఉమ్. ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. కార్ ఐరన్ అయ్యా అదే. ఇంకోటేదో మనము ఒక కైండ్ ఆఫ్ కస్టమైజ్డ్ మిషనరీ తయారు చేసే ఒక ఎక్విప్మెంట్ మిషనరీ అట్లాంటిది ఏదైనా పెట్టిన గారేజ్ లాంటిది ఇట్లాంటిది. నాకు అదే సార్, ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి ఏదైనా ఒక కైండ్ ఆఫ్ థింగ్, మ్యానుఫాక్చరింగ్ యూనిట్, లేకపోతే కన్స్ట్రక్షన్ ఇప్పుడు సైడ్, చాలా మంది లేకపోతే ఇప్పుడు కార్స్ లోనో ఇట్లాంటి మ్యానుఫ్యాక్చర్ చేసే దానిలో ఒక చిన్న చిన్న బోల్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్స్ ఉంటాయి, అర్థమైందా? అవునవును అవును అలాంటివి కూడా అవునండి అవును. వర్కౌట్ అవుతుంటాయి అనమాట. అలాంటివి కూడా వర్క్. అదే 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 ఆటోమొబైల్స్ అంటున్నారా? ఏముందో చూద్దాం. దశాంశ సార్ దశాంశం అంటే రవి కూడా వర్గోత్తమని చెందాడు కదా సార్, శతభిష 3లో. ఆ శతభిష 3లోనే దశమాధిపతి. ఉన్నాడు. అవును. సో అది ఆ, వాయుతత్వ వర్గోత్తమే. రాశి కదా, వాయుతత్వ రాశికి అక్కడ మనకి ఎన్నో పాదం అవుతుంది. సో 3, 2, 5వ 3 పాదం అక్కడే కదా, అక్కడే వర్గోత్తమం. అక్కడే వర్గోత్తమం అక్కడే 5. వర్గోత్తమం. ఓకే, అది కాకపోతే ఏదేమైనా కానీ మనకు రావాల్సినంత పేరు, తర్వాత ఇన్హెరిటెన్స్ సపోర్ట్ ఇవన్నీ తక్కువే, అర్థమైందా? అవునండి. ఎందుకంటే అవునండి, రవి అవును. కేతువు ఒకే స్టార్ లో ఉన్నారు కదా, ధనాధిపతితో కలిసిపోయాడు కదా, సంబంధం ఉంది కదా. కాబట్టి మనకి పేరు అవునండి. రావడము, ఫినాన్షియల్ గా సేవ్ చేయడానికి ఇబ్బంది అవడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. లిక్విడ్ మనీ కనబడుతూ ఉంటుంది, సేవింగ్ మాత్రం కనబడదు. అది పెద్ద సమస్య. అవును సార్. నాది మొత్తం ఒక అంత ఖర్చు అవుతున్నాడు, ఎంత వస్తుందో అంత ఖర్చు. నేను కూడా యాక్చువల్ గా నేను అంటే కొంచెం కైండ్ ఆఫ్ ఎంజాయ్ చేయాలి అనే కైండ్ ఆఫ్ పర్సన్. అంటే ట్రిప్స్ వెళ్తూ ఉంటా అలా సరదాగా, అలా ఫ్యామిలీతోనే వెళ్తాం మొత్తం అంతా. అట్లా కొంచెం ఓకే ఓకే. సో కమిటెడ్ సేవింగ్ ఇప్పుడు రికమెండ్ ధన చేయాలి. దశమాధిపతికి వ్యయాధిపతికి కనెక్షన్ రావడం వల్ల ఫారెన్ సంబంధించిన ఏమన్నా బిజినెస్ లకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా వినోద్ గారు? అష్టమాధిపతికి వ్యయాధిపతిగా ధన ధన దశమ వ్యయాధిపతులు, ధన ధనదశమ పంచమాధిపతి అయిన గురువు. వ్యయాధిపతులు అక్కడ మనకి అంటే ఫారెన్ సంబంధ వ్యయాధిపతి ఫేవరబుల్ గానే ఉన్నాడు. కాకపోతే మనకి అది 3, 9, 12 కదా, ఇది 1 and 4 కదా కాంబినేషన్స్, అర్థమైందా? అక్కడ చతుర్థాన్ని ఆపరేట్ చేస్తున్నారు. సో కాబట్టి సరే చూద్దాం, అది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఓకే. మనం సాటర్న్ దశని అర్థం చేసుకుందాం. రైట్ సార్, రైట్ సాటర్న్ సార్. ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్, సింపుల్ గా అర్థమైందా? సాటర్న్ స్టార్ ఇన్ ఓన్ స్టార్ కాబట్టి మార్స్ ఫలితాలు బ్రహ్మాండంగా ఇవ్వగలుగుతాడు. మీరు అన్న రియల్ ఎస్టేట్ అంటారా, లేదంటే ఇంకోటి ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అవునండి అవునండి యా 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 పొజిషన్ స్టేటస్ ఉన్నాడు కాబట్టి మార్స్ రిప్రజెంట్ తీసుకొని చేస్తున్నాడు. మీరు వెంచరింగ్ చేయిస్తారా, లేదంటే మీరు కన్స్ట్రక్షన్ చేయిస్తారా, ఇవన్నీ మీకు వర్కౌట్ అవుతాయి. ఓకే, మీరు ఓకే. సర్వీస్ ఏదైతే చేయాలనుకుంటారో సర్వీస్ వర్కౌట్ అవుతుంది. ఏదన్నా ఒక చిన్న ఓకే. ఒక ఆర్గనైజేషన్ లాగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైనా పెట్టుకోవాలంటే అది వర్కౌట్ అవుతా ఉంటది, ఓకే. పనిచేస్తుంది. కాకపోతే మధ్యలో అడిలు, ఇప్పుడు 10th హౌస్ మనకి సమస్య ఏంటంటే చూడడానికి బాగానే కనిపిస్తా ఉంటాయి ఆస్పెక్ట్స్, కానీ అవి రివర్సల్ పనిచేస్తాయి. ప్రోగ్రెస్ ఓకే. మార్స్ నెటల్ సన్ కి జూపిటర్ కి సెక్స్టైల్ ఇచ్చాడు అనుకో, అంటే జూపిటర్ 8 degrees లో తీసుకొని నేను 17 degrees లో తీసుకొని అక్కడ సెక్స్టైల్ కి చూస్తా నేను. అచ్చా, ఓకే. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్ కి 15 degrees సెక్స్టైల్ ఇచ్చినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఓకే. ప్రోగ్రెసివ్ ఏ టైం వీనస్ అండి ఇది? ఒకటి 10th హౌస్ కి ట్రైన్ ఇచ్చినప్పుడు బాగానే పాజిటివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్తాను ఆగండి. మార్స్ ప్రోగ్రెసివ్ సన్ యురేనస్ కి ట్రైన్ అవుతున్నాడు. ఇగో ఇక్కడ మనకి 33లో ఒక రెసిషన్ పీరియడ్ ఆల్రెడీ ఉన్నది, రెడీగా ఉన్నది. ఓకే. శని యురేనస్ ఓకే. మిథునంలో సంచరిస్తారు. చంద్రాత్ శని 9లో 10లో సంచరిస్తాడు. అక్కడ 2033 అక్కడ ప్రోగ్రెసివ్ మార్స్ ఎక్కడ అవుతున్నాడు, ఇది అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ దీనికన్నా ముందే ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ ఇచ్చాడు, అది బాగుంది. ఇప్పుడు 29లో బాగుంది, 28లో బాగుంది. కానీ ఈ ఓకే. వీనస్ సెక్స్టైల్ ఇచ్చినప్పుడు నెటల్ జూపిటర్ కి నెటల్ సన్ కి 27లో సాటర్న్ దశ. ఓకే, నేనేంటంటే ఇన్వెస్ట్మెంట్ కి ప్రిఫర్ చేయడంలో కొంచెం గ్యాప్స్ ఉన్నాయి, ఎందుకంటే మీరు అగ్రెసివ్ డెసిషన్ మేకింగ్ తీసుకునేలానే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో టెక్స్టైల్ ఆస్పెక్ట్స్. హలో హలో అది కట్ అయింది సార్, అదే నేను చెప్పండి. ఓకే, నో వరీస్. సో నాకు సాటర్న్ దశ ఏ విధంగా కనిపిస్తా ఉంది అంటే, దశాలాడు బానే ఉన్నాడు, కాకపోతే ప్రోగ్రెషన్సే మనకి అన్ని అబ్స్ట్రకల్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ప్రోగ్రెస్ మార్స్ సెక్స్టైల్ ఇచ్చినట్టు కనిపిస్తుంది సన్ కి, కానీ ఆ సన్ కి కేతుకి సంబంధం ఉంది కాబట్టి అది ట్విస్ట్ పని చేయదు.
తర్వాత Okay. ప్రోగ్రెసివ్ వీనస్ సన్ కి సెక్స్టైల్ ఇస్తాడు 26-27 లో. అది చూడడానికి Okay. బాగానే ఉంటుంది, కానీ అది అట్లా పనిచేస్తా ఉన్నది. అర్థమైందా? సో Okay. ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 ట్రైన్ ఇచ్చినప్పుడు ఒకటి బాగా పనిచేస్తుంది. సాట్రాన్ లో సాట్రాన్ దగ్గర పనిచేస్తా ఉంది. సాట్రాన్ దగ్గర పనిచేస్తుంది. సాట్రాన్ లో మెర్క్యూరీ వస్తుండగా, సాట్రాన్ లో మెర్క్యూరీ స్టార్ లాడ్ కూడా సాట్రనే కదా. సో కాబట్టి లగ్నం కాబట్టి శుభ ఫలిత మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేసింది లగ్నం లాడు మళ్ళీ పవర్ఫుల్ గా. సో కాబట్టి ఇట్ విల్ ప్రొవైడ్ గుడ్ రిజల్ట్, మంచి ఫలితాలు. ఓకే, సెన్ లో శని మనకి పని చేయకపోవడమే బెటర్ కదా సార్, మిగతా దశ వర్క్ సెన్ లో శని పని చేయకపోవడం బెటర్, కానీ ఇక్కడ అక్కడ ఏమి నెగిటివ్ గా పని చేయట్లేదు. ఓకే ఓకే ఓకే. సెన్ లో శని నెగిటివ్ ఏం పని చేయట్లేదు. సెన్ లో శనిలో ఒక్కటి చెప్తా, కొంచెం ఒక్క పార్ట్ దగ్గర ఎక్కడో ట్విస్ట్ ఇస్తా ఉంది. 27-28 అంటే శని సెకండ్ పార్ట్, అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది, అంటే శని లో శని ఒక 3 years ఉందనుకో, దానిలో ఒక ఫస్ట్ పార్ట్ యోగించి సెకండ్ పార్ట్ పని చేయట్లేదు. దాని తర్వాత అంటే శని దశ హాఫే పని చేస్తుంది. హలో, ఎస్, డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ అయింది. వినిపిస్తుందా? హలో, అది రీకనెక్ట్ అయింది. రైట్. అదే చెప్పండి. సో శనిలో శని ఒక పార్ట్ పని చేస్తలేదు, ఒక ఫస్ట్ హాఫ్ పని చేసి సెకండ్ హాఫ్ లో పని చేయట్లేదు. అర్థమైందా? ఓకే, 1.5 year బాగుంది, సెకండ్ 1.5 year ట్విస్ట్ అంటున్నారా? ట్విస్ట్ ఉంది. మళ్ళీ వీనస్ మెర్క్యూరీ వచ్చిన తర్వాత మళ్ళీ అది వీనస్ 10th house కి ట్రైన్ ఇస్తున్నాడు, అది బాగానే ఉంది. ఓకే, అది అయిపోయిన తర్వాత వీనస్ లో కేతు అయిపోయాక సాట్రాన్ లో వీనస్ వస్తుంది. ఆ సాట్రాన్ లో వీనస్ మళ్ళీ పని చేయట్లేదు సరిగ్గా. ఎందుకనంటే అక్కడ వైఫ్ హెల్త్ యూ హ్యావ్ టు కన్సల్ట్. అర్థమైందా? ఎందుకంటే వీనస్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు, రిలేషన్షిప్ బాగుంది, అంతా బాగుంది, అక్కడ పని చేస్తుంది అనమాట. ఇటు సైడ్ బిజినెస్ సైడ్ ఏమో గ్రోత్ ఇచ్చి వైఫ్ హెల్త్ లో డ్యామేజ్ చేయడమో ఇట్లాంటి ట్విస్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడ కాన్షియస్ ఉండాలి. ఆ ఈవెంట్ కోసం మనం ఎప్పటి నుంచో వెయిటింగ్ ఉన్నది. అర్థమైందా? చార్ట్ వెయిట్ చేస్తుంది ఈవెంట్ ఇవ్వడానికి. ఇప్పుడు ఈ సాటర్న్ లో ఈవెంట్ జరిగిన తర్వాత బిజినెస్ గ్రోత్, ఎస్టాబ్లిష్మెంట్ గ్రోత్ హెవీగా వెళ్తాయి. అర్థమైందా? యు ఆర్ గోయింగ్ టు రెక్టిఫై యువర్ వైఫ్ హెల్త్, నో దట్ ఈస్ యువర్ కార్మిక్ డీడ్. సో అది అయిన తర్వాత నుంచి లిఫ్ట్ ఉంది చార్ట్ లో. సీరియస్ కన్సర్న్ సార్, అదే మరి సీరియస్ దా లేకపోతే ఎలా కాపోతున్నది? అక్కడ ఉండేదాన్ని బట్టి ఇక మనం సీరియస్, అక్కడ ఆస్పెక్ట్ ఫామ్ అయితే చెప్పాను. ఒకవేళ హెల్త్ కాకపోతే ఒక బిజినెస్ ఎవడన్నా పార్ట్నర్షిప్ అసోసియేట్ అయితే వాడు దెబ్బతీసాడు అనుకో, అలా కావచ్చు, ఏదో కావచ్చు అక్కడ. రైట్. నేను పార్ట్నర్షిప్ అసలు పెట్టుకోను సార్, అది వర్కౌటే కాదులే, సాటర్న్ లో ఉన్నాడు కానీ. సో 10th house ట్రైన్ నెటల్ సన్ జరుగుతుంది, ఇది ఒక బ్యాడ్ ఆస్పెక్ట్. సాటర్న్ లో రాహు భుక్తి వస్తుంది, ఓకేనా? సో అది కూడా బ్యాడ్ ఆస్పెక్ట్. 10th house ట్రైన్ సన్, సాటర్న్ లో రాహు, ఇది కూడా దాటాలి. ఇది దాటిన తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ 10th house కి ట్రైన్ ఇస్తాడు. ఇక అది ప్రోగ్రెసివ్ మార్స్ ట్రైన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. అర్థమైందా? మంచిగా వెళ్ళిపోతుంది చార్ట్. ఇక మనల్ని ఆపేదానికి 2041 తర్వాత అది. ఓకే, అంటే అప్పటికి సాటర్న్ అయిపోతున్నాడు, జూపిటర్ వస్తాడు. జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన వీనస్ చతుర్థంలో ఉన్నాడు కదా, అది బాగా పనిచేస్తాడు. సో మీకు జూపిటర్ దశ వర్కౌట్ అయింది. సాటర్న్ దశలో కొన్ని కార్మిక్ ఈవెంట్స్ ఉన్నాయి, వైఫ్ హెల్త్ ప్రాస్పెక్టివ్స్ ఇట్లాంటివి. సాటర్న్ దశ యావరేజ్, మరీ ఎక్స్ట్రీమ్ గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే ఏంటంటే అదర్ ప్రాస్పెక్టివ్, ఎందుకంటే సాటర్న్ ఈజ్ ఆల్సో రెట్రోగ్రేడ్ కదా. సో ఒక వయసు వరకు చతుర్థం మదర్ అవుతుంది, ఇంకో వయసులో వైఫ్ ఈజ్ ఆల్సో టేకింగ్ కేర్, రైట్? సో వైఫ్ ఈజ్ టేకింగ్ కేర్ కదా. సో అట్లా పనిచేస్తా ఉంటది అనమాట. సో 4th house ఈజ్ హౌస్ ఆఫ్ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ. రైట్. ఐ థింక్ నేను జడ్జ్ చేసేసాను అనుకుంటున్నాను. అవును సార్, చెప్పారు. అదే సాటర్న్, అది కొంచెం ట్విస్ట్ అని చెప్పన్నారు కదా. ఏం లేదు, మనం వేరే వాళ్ళే వేరే వాళ్ళు, మీ ఐడియా ఉందండి, మీరు వేరే వాళ్ళకి మీరు వర్కింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వడం ఇట్లాంటివి చేయాలి, మీరు డబ్బులు పెట్టద్దు. మీరు చేసుకునేది మీరు చేసుకోవాలి. సో మీ ఓలా ఓకే, బట్ కాకపోతే కన్సర్న్ టైమ్స్ చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే యు ఆర్ స్టేబుల్ పర్సనాలిటీ, ఎందుకంటే లగ్నంలో శని కుజులు బలంగానే ఉన్నారు కదా. సో శని ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్ అవుతాడు, మార్స్ స్టార్ లాడు, అక్కడ 8th and 11th లాడు మెర్క్యూరీ. కాకపోతే 11th లో ఒక ప్లానెట్ ఉండడం వల్ల హీ విల్ వర్క్ లైక్ 8th లాడ్ అనమాట.
అర్థమైందా? అచ్చా, ఆహా, ఇది ఈ పాయింట్ నాకు తెలియదు. వచ్చా, నేను 8th 11 రెండు అనుకుంటున్నా. అసలు 11th ఒక సో ప్లానెట్ ఉంటాం యూ కదా, విల్ ఈ వర్క్ వర్క్ లైక్ 8. లైక్ ఓకే. ఎయిత్ లాడ్. కాబట్టి ఏంటిది, ఒక్కోసారి ఒక ఆపర్చునిటీ వచ్చే ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మేనేజర్ గా ఎక్కడో వర్క్ చేశారు, ఆ మేనేజర్ పోయినాకనే ఇది స్టార్ట్ అయితే తప్ప, నేను మేనేజర్ గా చేశాను, అది చేస్తూ దీన్ని బిల్డ్ అయినాక అది మానేస్తాను అనుకుంటే పైప్ లైన్ ప్రాజెక్ట్స్ కుదరవు. అర్థమైందా? ఓకే. సో ఒకటి ఓకే. క్లోజ్ ఓకే. అయ్యి ఇంకోటి స్టార్ట్ అవుతా ఉంటది. 8,000 అంటే అంతే. అర్థమైందా? అచ్చా. సో అచ్చా. వన్ ఓకే డోర్ అండి. విల్ క్లోజ్, అనదర్ డోర్ దెన్ ఓన్లీ ఇట్ విల్ ఓపెన్. ఓకే. 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 అర్థమైంది. కాబట్టి ఏంటంటే డిబిలిటేటెడ్, ఎయిత్ లార్డ్ ఇన్ ద ఫిఫ్త్. కాబట్టి ఏంటంటే మనము ప్రివెంటివ్ మోడ్ లో ఉండాలి. పూర్వపుణ్యం ఉంది, బట్ స్టిల్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఆల్సో మే టేక్స్ ప్లేస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ సమ్ టైమ్స్ అనమాట. ఓకే. 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 హెల్త్ ఓకే. షూర్ సార్. ప్రాస్పెక్టివ్స్ కన్సర్న్ అనేది ఉంది, అదే నేను చెప్పింది. వైఫ్ బాగుంది. వైఫ్ మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు మంచి టైంలోనే స్టార్ట్ చేశారు కాబట్టి అది అలా చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. మీరు ఇంకా షూర్ సార్. ఓకే. రకరకాల ఓకే. సర్వీస్, నేను చెప్పినట్టు ఇది ఏదైనా చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా ఆలోచించవచ్చు. అది ఇక సెల్ఫ్ ఎఫర్టే, మిరాక్యులస్ రిజల్ట్ Right. చెప్పను కానీ సెల్ఫ్ ఓకే ఎఫర్ట్. అండి. మొన్న కూడా ప్రోగ్రెసివ్ సన్ ఒకటి నెటల్ మార్స్ కి ట్రైన్ అయింది, అది కొంత బెనిఫిట్ అయింది అనమాట. ఇది అది కొంత ఏ టైంలో? కాపాడింది ఈ ప్రోగ్రెసివ్. Okay. 10,000 యురేనస్ తో సెక్స్టైల్ ఇచ్చిన దాన్ని కొంత అది కాపాడినట్టు అనమాట. ఓకే. అయితే నాకు మదర్ హెల్త్ ఎలా ఉంటుంది? మా అమ్మ అంటే మా నాన్నగారు పోయారు 14 లో. నాకు అదే మీరు అన్నట్టు మా ఫాదర్ డెత్ అయిన తర్వాత నా ఇంప్రూవ్మెంట్ మా నాన్నగారు చూడలేకపోయారు. అదొకటి ఉంది నాకు. అవును. మరి సన్ డిస్టర్బ్ అయ్యాడు కదా, అదే 2014 డిసెంబర్ 22, ఆల్మోస్ట్ 2015 అనుకోండి. ఇక 15 అంతా ఇట్ వాజ్ ఏ హార్డ్షిప్ నాకు. మనకి అది దాని ప్రాబ్లం ఏదైతే ఉందో ఫాదర్ది దాని ముందు నుంచే నడిచింది. యాక్చువల్ గా 11-12 దగ్గర నుంచే ఏదో డిస్టర్బ్ అయింది అక్కడ. అర్థమైందా? ఎగ్జాక్ట్ గా అండి. అవునండి. కాకపోతే మాకు అది క్యాన్సర్ ఉంది తెలియలేదు. మాకు అది 13 లో తెలిసింది. అదే దాని రిజల్ట్ ఇక్కడ పోస్ట్ అయింది. అర్థమైందా? అదే అవునండి. అవును. సో మదర్ హెల్త్, అమ్మగారు హెల్త్ మదర్ది కన్సర్న్ ఇప్పుడు శని దశలో అక్కడ 27 దగ్గర ఒకసారి మనం కన్సర్న్ చెప్పాలి కదా. 27-28 శనిలో శని జరుగుతున్నాడు కదా, అక్కడ ఒక కన్సర్న్ చెప్పాలి. మళ్ళీ తర్వాత మళ్ళా ఒక భుక్తి శనిలో శుక్రుడు వచ్చినప్పుడు అక్కడ భుక్తి. అప్పుడు ఇక ఏజ్ ని బట్టి వాళ్ళ కండిషన్ ని బట్టి. ఓకే. నాకు తెలిసి అది వాళ్ళ చాట్లో చూడాలి. అదేలేండి. ఓకే. ఫైన్. అది నాది థింగ్ ఏంటంటే, ఆస్ట్రాలజీ చెప్తున్నా ఆల్రెడీ, అంత మంచి రిజల్ట్స్, స్టన్నింగ్ ప్రిడిక్షన్స్ చెప్తున్నా అని చెప్పి అంటున్నారు. మీరు చూసుకోకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చారు? భలే అడిగారు మీరు. సార్ కాదు, ఫేమస్ అవుతానా ఆస్ట్రాలజీలో, ఇంకా బాగా వస్తుందా అనేది నాకు సార్ డిస్టర్బెన్స్ వస్తలేదు కొంచెం. లేదు సార్, డిస్టర్బెన్స్ ఇప్పుడు ఓకే రైట్. సో మీరు ఆస్ట్రాలజీ కన్సల్టింగ్ కూడా చేస్తున్నారా? కన్సల్టెంట్ నేను డబ్బులు తీసుకోవట్లేదు సార్. నేను అంటే గురువులాగా భావించి వాళ్ళకి చెప్పి మంచి మీకు తోచినంత తీయండి అంటే, వాళ్ళు కొంతమంది ఊరికి ఎట్లా ఇప్పించుకుంటామని చెప్తారు కదా, తోచినంత తీయండి అంటే 9 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 27,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చెప్తున్నా అలా. ఓకే వెరీ గుడ్. వాళ్ళ సాటిస్ఫాక్షన్ నేను చెప్పేస్తా ఫస్ట్, తర్వాత వాళ్ళకి ఎంత అనిపిస్తే అంత. లగ్న 3-8-12 కి కనెక్ట్ కావాలిగా, కనెక్ట్ అయ్యింది కదా. జూపిటర్, సాటర్న్, కేతు కూడా కనెక్ట్ అవుతున్నారు. జూపిటర్ కేతు కనెక్ట్ అయ్యారు, వాళ్ళు రాహు స్టార్ లో ఉన్నారు. సాటర్న్ అంటే జూపిటర్ డైరెక్ట్ కనెక్ట్ కాలేదు. అంటే ఇక్కడ మనకి అంటే శుక్రుడు. ఓకే, సో 3-8-12 కనెక్షన్ అయితే ఉంది. అంటే శని గురు కేతువుల్లో శనికి కనెక్ట్ కాలేదు కేతుకి డైరెక్ట్ గా. కాకపోతే లగ్నానికి కనెక్ట్ అయ్యాడు కదా, అది కొంతవరకు అనమాట. కుజుడు చూస్తున్నాడు కదా ఆ గురువుని. సో కాబట్టి ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ అనమాట. ఇండైరెక్ట్లీ చెప్పగలుగుతారు ఎందుకంటే అవన్నీ కనెక్షన్స్ ఉన్నాయి కదా. సో యూ కుడ్ ఏబుల్ టు మేక్ ఇట్. కొంచెం చెప్తున్నా మీరు. థ్యాంక్ యూ సో మచ్ మీరు వీడియోస్ పోస్ట్ చేసినందుకు. మరి వీడియోస్ లో ఏమి ఇంప్రూవ్ చేయాలి సార్? అసలు ఇంప్రూవ్ చేసేది ఏం లేదు నాకు. ఈ వెస్టర్న్ ప్రోగ్రెషన్ ఒక్కటే నాకు. నేను ఇవాళ కూడా చూసా, ఇంతకు ముందే చూసా. ఒక అతను అడిగినట్టున్నారు కదా వెస్టర్న్ ప్రోగ్రెషన్స్ అర్థం కాలే అని చెప్పి. అది కింద గ్రాఫ్ చేస్తారా అని చెప్పినారు కదా. మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమైంది. జస్ట్ 10,000 అంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ ఏ ప్లానెట్ కి చూడాలి ఏంటి అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ అక్కడ. అదొక్కటి నేను వేదికే ఒకే రకంగా చూడడమే. ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ లో ఉన్న రాహుకేతులు తప్ప మిగిలిన అన్ని ప్లానెట్స్ కి ఏమి ఆస్పెక్ట్స్ ఫామ్ అయ్యి చూడడం. అలానే నెటల్లో ఉన్న ప్లానెట్స్ ని ప్రోగ్రెసివ్ 10,000 తో చూడడం, ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ ని నెటల్ 10,000 తో చూడడం.
నెటల్ అసెండెంట్ తో చూడడం, ప్లానెట్స్ టు ప్లానెట్స్ ఏం డిస్టెన్స్, ఓన్లీ 10,000 అసెండెంట్స్ అంతేనా అండి? 10,000 అసెండెంట్స్ అంతే. అసెండెంట్ ప్లానెట్ టు ప్లానెట్ కూడా కదా, ప్లానెట్ టు ప్లానెట్ కూడా. ప్లానెట్ ఓకే టు ఓకే ప్లానెట్. కానీ కొన్ని పోల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు యురేనస్ ని ప్రోగ్రెస్ చేసి మనం దీంతో కంపేర్ చేయలేము అట్లా, అర్థమైందా? ఓకే అవి అవునండి మూవ్ అవ్వవు అవును. కదా, శని గురు యురేనస్ మూవ్ అవ్వవు కాబట్టి అవి పోల్స్, వాటితో కంపేర్ చేయరు. ఓన్లీ సన్ మళ్ళీ అచ్చా శని గురు యురేనస్. ఓకే మూన్ ఏమో మళ్ళీ దాన్ని ప్రోగ్రెసివ్ మూన్ కాబట్టి అది 1 మంత్ కి 1 డిగ్రీ కాబట్టి దాన్ని కన్సిడర్ చేయరు ప్రోగ్రెషన్ లో. కానీ నెటల్ మూన్ కి 10,000 తో ఏదైనా ఆస్పెక్ట్ ఫామ్ అయితే అది చెప్తారు అనమాట. ఓకే ఓకే ఫైన్. మ్యాథమెటికల్ గ్రాఫ్ చేశాను. ఇప్పుడు కొత్త వర్షన్ లో ఏదైతే మనం RVA V2 అంటున్నామో దానిలో ఆల్రెడీ కొన్ని పెట్టాము. అది పూర్తిగా కాదు కానీ జస్ట్ ఒక గ్లిమ్స్ లాంటిది. దాంతో ఇంకా సమ్మరీ వచ్చేటట్టు డిస్ప్లే చేయబోతున్నాం అనమాట. వస్తాయి అవి కూడా. ఓకే ఓకే ఫైన్ 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 అండి. యా యా ఓవరాల్ గా ఇక వైఫ్ హెల్త్ లో నేను కొంచెం ఇది చూసుకోవాలి. సో ఇప్పుడు 2025 లో స్టార్ట్ అయింది, 41 తర్వాత అని చెప్పండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years అయిపోతుంది కదా సార్ అది. అంటే 15 years లో మనకి చార్ట్ ఎలా వెళ్తుంది? యావరేజ్ గా వెళ్తుందా లేకపోతే ఎలా ఉంటుంది మధ్యలో? రేపొద్దున ప్రోగ్రెసివ్ మార్స్ 10,000 ట్రైన్ ఇచ్చిన తర్వాత బాగా లిఫ్ట్ చేస్తా ఉంది. అంటే అదే ఇయర్ లో హ్యాపెనింగ్ ఉంది. దీనిలో ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ గా వెళ్తున్నాయండి. ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు బాగా వెళ్తుంది, తర్వాత మళ్ళీ కొంచెం స్లో అవుతుంది. అంటే మధ్య మధ్యలో మన ఇన్వెస్ట్మెంట్స్ పోయేదానికో దానికో మధ్యలో ట్విస్ట్ ఇస్తా ఉంది, అర్థమైంది? అగ్రెసివ్ డెసిషన్స్ ఎక్కడొక్కడ చేస్తా ఉంటది. కాబట్టి కన్సల్టింగ్ అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ చేస్తానంటే చేయండి, స్ట్రాంగ్ గానే పనిచేస్తుంది. దాంతో పాటు మీరు ఇంకా వేరే ఏదైనా కన్సల్టింగ్ చేస్తానంటే చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ 4,000 కదా, సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ అట్లాంటి వాటికి పనిచేస్తుంది, రియల్ ఎస్టేట్ కి పనిచేస్తుంది. ఎందుకంటే లగ్న తృతీయ మీరు చెప్పిన వాటి అన్నిటికీ కూడా పనిచేస్తుంది, మీకు కూడా తెలుసు. ఓకే అవును అవును. లగ్నాధిపతి తృతీయాన్ని కరెక్ట్ అయినా తృతీయాధిపతి లగ్నంలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ వాటికి సంబంధించి. సో యా ఓకే, అది ఆస్ట్రాలజీలో ఫేమస్ అవుతున్నా అనేది నాకు ఇష్టం. అండ్ ఇంకోటి ఎప్పటి నుంచి మీరు లర్నింగ్ స్టార్ట్ చేశారు? ఎప్పటి నుంచి ప్రిడిక్షన్ స్టార్ట్ చేశారు? నాకు యాక్చువల్ గా వెన్ ఐ వాస్ లైక్ ఇన్ 2001 10th బ్యాచ్ అండి. 2002 2003 ఇంజనీరింగ్ నాది. 2002 లోనే నాకు హస్త సాముద్రికం అనేది బాగా ఇంట్రెస్ట్. అప్పట్లో అది నేను చేసా. 2004 నుంచి నాకు వన్ ఆఫ్ మై లైక్ రిలేటివ్ ఒక ఆయన చూస్తారు అన్నమాట, చాలా బాగా చెప్తారు ఆయన. సో నాకు ఈ లగ్నాలు ఇవన్నీ రాసులు ఇవన్నీ తెలుసు, బట్ అది 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 ఒక టీనేజ్ వాయిస్ కైండ్ ఆఫ్ థింగ్ కదా, యూత్ కదా. సో అంత ఇంపార్టెన్స్ నేను ఇవ్వలేదు దానికి, అంటే దాని మీద అంత శ్రద్ధ పెట్టలేదు నేను. ఐ వాజ్ ఇన్ టు మోర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అనమాట. సో వన్స్ నాకు పెళ్ళి ఇదైన తర్వాత లైక్ ఐ మీన్ లైక్ అంటే 25-26 నుంచే కొంచెం ఉంది. బట్ యాక్చువల్ లెర్నింగ్ స్టార్ట్ అయింది మీ వీడియోస్ నుంచి సార్. 2020 నుంచే 4 ఏళ్ళు అవుతుంది అంతే. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. అంతే. 2020లో ఏం ఆస్పెక్ట్ ఫామ్ అయింది అసలు? 2020లో 2021 సార్. 2021 సార్. 2021లో మనకి జూపిటర్ దశ నడుస్తోంది. జూపిటర్ లో గురుమార్ దశ. జూపిటర్ లో మూన్ నడిచాడు. మూన్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. మూన్ 9th లార్డ్ అయ్యాడు. మూన్ 8th లార్డ్ చేత చూడబడ్డాడు కదా. సో మూన్ స్టార్ లార్డ్ లగ్నంలో ఉన్నాడు, కనెక్ట్ అయ్యాడు కదా, శని కనెక్ట్ అయ్యాడు కదా. శని కనెక్ట్ సార్. అవును, భలే వచ్చింది. ఇంటెలెక్చువాలిటీ ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ ఆకల్ట్ కి వీటన్నిటికీ కూడా ఓకే అది. ఆకల్ట్ ఇంట్రెస్ట్. కానీ ఏమి స్పెషల్ ఆస్పెక్ట్ ఏమి ఫామ్ అవ్వలేదు. కానీ అదే టైం కి ప్రోగ్రెసివ్ 10,000 యురేనస్ తో సెక్స్టైల్ ఇచ్చింది. సో మనకి ఏంటంటే ఆ ప్రిడిక్షన్ చెప్పే టైం కి కూడా మనకి ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది అనమాట. స్టెప్ తీసుకోలేదు. తర్వాత శని దశలో లైన్ గా వెళ్ళాలన్నమాట. దశ సీక్వెన్స్ లైన్ గా కనెక్ట్ అయ్యి వెళ్ళాలి. ఇప్పుడు శని దశ ఫామ్ అవుతుంది. శని 3-8-12 కి కనెక్ట్ అయ్యాడా? శని 3rd లార్డ్ 8th లార్డ్ 8th లార్డ్ తో సంబంధం ఉంది. 12th లార్డ్ తో సంబంధం అంటే త్రూ మార్స్ ద్వారా వచ్చింది అంతే. అవును, త్రూ మార్స్ ద్వారా వచ్చింది. ఓకే ఓకే, మిక్స్డ్ గా ఫామ్ అవుతుంది. కాబట్టి ఆస్ట్రాలజీ పూర్తిగా డౌటే గానీ ఈ కన్స్ట్రక్షన్ ఇది బానే వెళ్తది, అర్థమైందా? మళ్ళీ మీరు బిజీ అయ్యి ఆక్యుపై అయిపోయారు అనుకో, మళ్ళీ చెప్పాలి కదా, చెప్పగలగాలిగా. అవునండి అవునండి అవునండి. ఇప్పుడు మనం ఏంటంటే ప్రాక్టీస్ లో ఉంటే మనం ఫ్లో లో చెప్పగలుగుతాం. అవునండి మనం అసలు ఏమి చూడలేదంటే అసలు మళ్ళీ మర్చిపోతాం, అసలు మనమేనా టాపిక్ అంతా. అవునండి అవునండి, అదొక ట్విస్ట్ అనమాట. ఓకే అండి, ఓకే ఓకే. ఎనీవే మీరు చెప్పగలుగుతారు. వచ్చిందైతే మనం మర్చిపోలే గానీ అక్కడ కూడా మనకి ఆస్పెక్ట్ లిఫ్ట్ ఫేమస్ అయ్యేదానికి ఆస్పెక్ట్ ఫామ్ అవ్వాలి కదా. అవునవును అవును. అదే చూద్దాం మరి ఉందో అది లేదో. 41 తర్వాత ఏదో ఒక టైం వస్తుంది, అప్పుడు అవుతూ ఉంటుంది. మనం చేస్తూ వెళ్ళడమే అంతే. అంతే అంతే, మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం సార్. అదే అంతే అంతే. సో నైస్ టాకింగ్ విత్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.